నా కూతురు మిమ్మల్ని అంతం చేసేదాకా నిద్రపోదు. ఈ ఊరు విడిచి ఎక్కడికి పారిపోదు. అమ్మా, నువ్వు ఏం అడగదలుచుకున్నావో నాకు అర్థమైంది సంజయ్. పెద్దవాళ్ల పంతాలు పిల్లల మీద పడకూడదు కదమ్మా. సంజయ్, లోకంలో తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ఏమైపోతున్నారు? పాపని నేను ఇంటికి తీసుకెళ్తాను బావా. ఎక్కడికి తీసుకుపోతావే? బిడ్డను ఎత్తుకునే హక్కు నీకెక్కడుందే? ఏం జన్మలేమివి? ఒక దెబ్బ కొడితే పశువైనా మాట వింటుంది. మీరేంటే ఎన్నిసార్లు మెడపెట్టుకుని బయటికి గెంటేసినా మళ్ళీ మళ్ళీ నా ఇంటికి వస్తారు. పౌరుషం రోషం చచ్చిపోయి బతుకుతున్నారా? ఉష పాపను ఎత్తుకోగానే పాప ఏడు పాపేసిందమ్మా. నోర్మై! నేనేదో పెద్ద దేవతల పొగుడుతున్నా? ఎత్తుకోగానే ఏడు పాపేసినంత మాత్రాన దీని అమృత హస్తాలు అయిపోతాయా? ఆయాలు ఎత్తుకున్నా కూడా పసిపిల్లలు ఏడు పాపేస్తారా? ఇదేం పెద్ద గొప్పది కాదు. అమ్మా, నువ్వాగరా. నా ఎదురుగుండా నాకు ఇష్టం లేని వాళ్ళని పొగిడితే నాకు ఇష్టం ఉండదు. నేను తట్టుకోలేను. మర్యాదగా బయటకు పోవే. వెళ్ళు. అత్తయ్య, పాపని తీసుకెళ్ళిపోతాను, ఇచ్చేయండి అత్తయ్య. ఏయ్, ఇంకోసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఇది నా వారసురాలు. దీని మీద సర్వాధికారాలు సర్వ హక్కులు నాకు మాత్రమే ఉంటాయి. పరాయి వాళ్లకుండవు. ఇంకోసారి పాప కావాలి అది ఇది అన్నావంటే మర్యాదగా ఉండదు. పోవే బయటికి. ఏయ్, అది నీ అమ్మ కాదు, మీ అమ్మ అజ్ఞాతలో ఉంది. తను బయటికి రావాలి. ఒక్కొక్కళ్ళతో ఆడుకుంటాను. పద లోపలికి. పద లోపలికి. ఇంకా ఎన్ని రోజులు బాబా నాకు నరకం? చెప్పు బాబా. చెప్పు.
అక్కలా ఉంది. అక్క 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 ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నా? ఇంటికేనా? నేను డ్రాప్ చేస్తాను రా అక్క. పర్వాలేదు, నేను వెళ్తాను. అక్క, మీ ఫ్యామిలీలో జరిగిన అన్ని విషాదాలకి నేనే కారణం అయ్యుండొచ్చు. కానీ ఆ రోజు నుంచి నేను ఎంతలా పశ్చాత్తాప పడుతున్నానో మీకెవరికీ తెలీదు. భర్తని త్యాగం చేసేంత గొప్ప ఆడపిల్లగా నువ్వంటే నాకు గొప్ప గౌరవం ఏర్పడింది. మీకు దూరమైన సంతోషాన్ని ఎటూ నేను తిరిగి తీసుకొచ్చివ్వలేను. కనీసం నేను ఏదో ఒక రకంగా మీకు సహాయపడగలిగితే ఆ తృప్తైనా నాకుంటుంది. కనీసం ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకున్నట్టయినా నాతో షేర్ చేసుకోవచ్చు కదా. నా చెల్లెలు సంధ్య తన బిడ్డకు నన్ను తల్లిని చేసి నాకిచ్చేసి ఎటో దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఈరోజు ఆ బిడ్డకి నేను దూరం అయిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఏమైంది? ఆ పెళ్లిలో జరిగిన విషాదంతో కుటుంబం రెండు ముక్కలైపోయింది. అత్తయ్య అనవసరంగా అందరినీ అపార్థం చేసుకుని అందరినీ దూరం చేసేసింది. నాన్న మీద కేసు పెట్టింది. కోర్టులో బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే నాన్న అన్యాయంగా శిక్ష అనుభవించాల్సి వచ్చేది. చివరికి నన్ను కూడా బయటికి గెంటేసింది. ఎన్ని సమస్యలున్నా ఆ బిడ్డలోనే ఆనందాన్ని చూసుకుంటూ బతుకుతున్నాను. ఈ రోజు నా పాపకి ఒంట్లో బాలేదని తెలిసి దొంగతనంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నా చేతుల్లోని బిడ్డని లాక్కుని మళ్ళీ బయటికి గెంటేసింది. తల్లి నుంచి బిడ్డని దూరం చేసే హక్కు ఏ చట్టానికి లేదు. కనీసం మానవతా దృక్పథంతోనైనా బిడ్డను చూసుకునే అవకాశాన్ని ఇవ్వచ్చు కదా. ఆవిడెందుకు అంత కఠినంగా ప్రవర్తిస్తుంది? అయినా మీ అన్నయ్య పోలీస్ ఆఫీసర్ కదా. ఆయన సహాయం తీసుకుని వెళ్లి బిడ్డను తెచ్చుకోవచ్చు కదా. వద్దు, అలా చెయ్యాలనే ఆలోచన నాకు లేదు. అత్తయ్య మావయ్య పోయిన బాధలో ఉంది, అందుకే ఇలా చేస్తుంది. లేదంటే అత్తయ్యకి నేనంటే చాలా ప్రేమ. అత్తయ్య మనసు మారుతుంది, నన్ను దగ్గరికి తీసుకుంటుంది, నన్ను నా కూతురు దగ్గరికి చేరుస్తుంది. ఏమింతో చెప్పమ్మా. దేవుడు పసివాళ్ళని కూడా ఎందుకు శిక్షిస్తాడంకుల్?
ఒక తల్లి కడుపున పుట్టిన నేను ఎవరికీ చెందకుండా అందరికీ దూరమైపోయాను. ఈ రోజు నా కడుపున పుట్టిన బిడ్డ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏమైందమ్మా? పాపకేమైనా ప్రాబ్లం వచ్చిందా? అవునంకుల్, యుద్ధానికి వెళ్లేటప్పుడు బిడ్డని వీపు కట్టుకుని వెళ్లే ధైర్యం లేక ఆ ఇంట్లో వదిలి వచ్చేశాను. అక్కడ నా కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నాను. నా కూతురికి ఉష రూపంలో తల్లి ప్రేమ దొరుకుతుందనుకున్నాను. కాని ఆ దేవుడు నా బిడ్డ నుదుటను కూడా నాలాగే కష్టాలు రాసేశాడు. ఈ రోజు నా కూతురికి జ్వరం వస్తే పెంచిన తల్లి ప్రేమ దక్కకుండా ఉషను బయటకు పంపించేశారు వాళ్ళు. నా కూతురు ఎలాంటి ప్రమాదంలో ఉందో ఏమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడమ్మా, నిన్ను శిరీషగా నటించమన్నానే తప్ప సంధ్యగా ఒక తల్లిగా నీ బిడ్డను చూసుకోవద్దు అని చెప్పలేదు. వెళ్ళు, సంతోషంగా వెళ్ళమ్మా. నీ కూతుర్ని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని రామ్మా. నా కూతుర్ని కోల్పోయిన నేను నీ కూతురు కోసం నువ్వెంత ఆరాటపడుతున్నావో అర్థం చేసుకోగలను. ఆపద్ధర్మంగా ఇక్కడ ఉండమని చెప్పానే తప్ప తల్లిగా నీ కూతురు విషయంలో ధర్మం తప్పమని చెప్పలేదమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి చూసిరా. శాశ్వతంగా బంధం తెంచుకొని లెటర్ రాసొచ్చాను. ఇప్పుడు మళ్ళీ బిడ్డ మీద ప్రేమ కలిగి అటు వెళ్ళానంటే ఇటు రాలేను. అందుకే వెళ్ళలేను. నమస్తే భయ్యా. నమస్తే భయ్యా. ఏరా, దాని కూతురు వచ్చిందా? రాలేదు బాయ్. చెయ్యి, నీ కూతురికి ఫోన్ చెయ్యి. 5 నిమిషాల్లో ఆ వీడియోని పట్టుకుని రాకపోతే నన్ను చంపేస్తానని అంటున్నారని చెప్పు. చెప్పన్రా. చెప్పకపోతే నా చేతిలో చావు దెబ్బలు తింటావు. నువ్వేం చేసినా నేను చెప్పన్రా. తల్లి కూతుళ్ళిద్దరికీ బాగా కొవ్వు పట్టింది. వస్తున్నాం భయ్యా. దీన్ని బయటికిడ్చుకురండ్రా. కాళ్ల మీద నుంచి కారు పోనిస్తే తప్పకుండా ఫోన్ చేస్తుంది. రా.
నడు. అమ్మా, ఏయ్! భవాని! తెచ్చావా తేకుండా వచ్చావా? అయితే ఈ రోజు మీ అమ్మ నా చేతిలో చచ్చినట్టు. నిజంగా నా దగ్గర లేదు. మా అమ్మని చెయ్యొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇక లాభం లేదు. నీ కళ్ళెదురుగానే నీ తల్లిని కొడుతుంటే అప్పుడైనా నీ మనసు కరిగి తీసుకొస్తావేమో చూద్దాం. రై భయ్యా పట్టుకోండి. ఓయ్! అమ్మ భవాని! వద్దు! చూడు, నీ కళ్ళ ముందే నీ తల్లి అనుభవించే టార్చర్ చూడు. వద్దు! అమ్మని కొట్టొద్దు! ప్లీజ్! అమ్మా! అమ్మా! అయితే ఆ వీడియో తెచ్చివే. నా దగ్గర లేదు, నిజంగానే నా దగ్గర ఏ వీడియో లేదు. నీ దగ్గర వీడియో లేదు, నా దగ్గర జాలి దయ లేదు. చూస్తానే ఎలా తేవ. వద్దమ్మా! ఏడవద్దమ్మా! అమ్మా! ఏ క్షణాన్ని చచ్చిపోతానో తెలియని తల్లి కోసం ఆ! నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దమ్మా! వద్దు, వద్దు, కొట్టొద్దు. వదిలేయ్, ప్లీజ్. అయ్యో. నా కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా! అబ్బా! నువ్వెవరిని ప్రాధాయపడవలసిన అవసరం అంతకంటే లేదు. దీనికంటే నాకు చావే నయం తల్లి, చావే నయం. కొట్టొద్దు. అయ్యో. అమ్మా, వదిలేయ్. అమ్మా. నీ అమ్మ డిసైడ్ అయిపోయింది. తన చావును తనే రాసుకుంటుంది. ఇక నువ్వు బయలుదేరొచ్చు. నువ్వు వీడియో తీసుకురాకపోతే ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ అమ్మ శవాన్ని మాత్రం నీకివ్వను. ఏయ్, పోవే. అమ్మా భవాని! అయ్యో! అమ్మా! భవాని! భవాని! బాబు, నా బిడ్డని ఏం చేయకండి! బాబు! భవాని! అమ్మా! అమ్మా భవాని! అమ్మా! భవాని! భవాని! బాబు! మా అమ్మని చేయొద్దు ప్లీజ్, వదిలేయండి. మీకు దండం పెడతాను. భవాని! ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్. తలుపుతారు. మా అమ్మని చెయ్యొద్దు. కూతుర్ని బతికించుకోవాలని తాపత్రయపడుతున్నావా? బతకదు. నువ్వు బతకవు, అది బతకదు. నీ కూతురిప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో తీసుకొస్తుంది. సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తుంది. అది నా చేతికి రాగానే నీ కూతుర్ని లారీతో గుద్ది చంపిస్తా. మా అమ్మని చెయ్యొద్దు, మీకు దండం పెడతాను ప్లీజ్. ఆ వీడియో నా దగ్గర లేదు. ప్లీజ్ ప్లీజ్ తలుపుతారు. మా అమ్మని చెయ్యొద్దు ప్లీజ్. ప్లీజ్ తలుపుతారు.
భవానీ తీరిక కూర్చొని టీవీ చూసుకుంటున్నారా మేడం? రా భవానీ కూర్చో. గొప్పింటి దాని కదా, కార్లలో తిరుగుతూ పట్టుపరుపుల మీద పడుకుంటూ పంచభక్ష పర్వణాలు తింటూ హాయిగా ఉంటావు. నీకేం లోటు? నీకు ఏ బాధ ఉండదు, ఏ భయమూ ఉండదు. ఏమైంది భవానీ? దయచేసి ఇచ్చే, నా జీవితంతో ఆడుకోవద్దు. డబ్బున్న నీలాంటి వాళ్ళతో నేను పోరాడలేను. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇచ్చే. అది నా దగ్గర లేదు భవానీ. ఆ ఆధారాన్ని నేను ఎలా సంపాదించానో తెలుసా? సిగ్గు విడిచి చెప్తున్నాను విను. పడి పక్కన సంపాదించాను.